ఇక నగరంలో వినాయక నిమజ్జనోత్సవ శోభయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. గణనాథులు గంగమ్మడికి చేరుకునేందుకు క్యూ కట్టారు. భక్తులు నృత్యాల కోలాటాల ఆనందోత్సవాల నడుమ భక్తులు వినాయకులను గంగమ్మ చెంతకు చేర్చుతున్నారు. హైదరాబాద్లోని అన్ని దారులు సాగర్ వైపే వెళ్తున్నాయి. దీని మరో సౌండ్లతో నగరం దత్తరిల్లిపోతుంది. భాగ్యనగరం కాషాయం పులుకొని నృత్యం చేస్తుంది. గల్లీ గల్లీ నుంచి గణేష్ విగ్రహాలు బయలుదేరాయి. చలో నిమజ్జనం సాకనంటూ వేలాది మంది గణనాథులు తరలి వస్తున్నారు. రకరకాల ఆకారాల్లో వివిధ సైజుల్లో వినాయకులు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. ఇక లక్షలాది మంది భక్తులు జోరుగా హుషారుగా చిందిస్తూ బొత్స గణపయ్యను సాగనంపుతున్నారు. నిన్నటి వరకు జై జై గణేష అని ఇవాళ బాయ్ బాయ్ గణేష, గంగమ్మవడికి గణేశుడు అంటూ భక్తులు ఘనంగా శోభయాత్ర జరుపుతున్నారు. ఇక ప్రతి ఏటా గణనాథులను కొత్తగా వినాయక చవితి నవరాత్రులు చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా సినిమాటిక్ రూపంలోనో సైంటిఫిక్ రూపంలోనో చూస్తుంటాం. కానీ ఈసారి అందుకు భిన్నంగా సమాజంలో జరుగుతున్న దారుణాలపై దేవుడు స్పందిస్తే ఎలా ఉంటుందనే దానికి అద్దం పట్టేలా కొన్ని రూపాలను తయారు చేశారు. తప్పు చేసిన వ్యక్తికి వినాయకుడి ఉరిశిక్ష విధిస్తున్నట్లు, కోల్కతా ఘటనలో తప్పు చేసిన వ్యక్తికి ఉరితీస్తున్నట్లు కొన్ని రూపాల్లో గణనాథులను తయారు చేశారు. ఈ రూపాలు నిన్నటి వరకు మండపాలకే పరిమితం కాగా ఈ వినాయకుడి శోభయాత్రలో ఆ రూపాలు చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.